హాయ్ ఫ్రెండ్స్, ఈ రోజు కూడా ఒక చక్కటి స్పైన్ చిల్లింగ్ హర్రర్ స్టోరీతోనే నేను మీ ముందుకైతే వచ్చేసాను. నేను మీ అంజని, మీరు చూస్తున్నది ఎస్ఆర్కే హర్రర్ స్టోరీస్. స్టోరీలోకి వెళ్ళబోయే ముందు నాదొక చిన్న రిక్వెస్ట్ అండి, మీరు లైక్ తో పాటు హై పాయింట్స్ కూడా వేయండి. హైప్ చేయడం వల్ల ఛానల్ అయితే ముందుకు వెళ్తుంది. ఇంకా కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఒక బెల్ ఐకాన్ అయితే అపియర్ అవుతుంది. ఆ బెల్ ని కూడా క్లిక్ చేసినట్లయితే నేను వీడియో పెట్టగానే మీ వరకునైతే చేరుతాయి. అయితే మరి మీకు జరిగిన రియల్ హర్రర్ ఇన్సిడెంట్స్ నాతో షేర్ చేసుకోవాలి, మన ఛానల్లోని స్టోరీగా వినాలి అనుకుంటున్నారా? అయితే నేను డిస్క్రిప్షన్లోని నా ఇన్స్టాగ్రామ్ లింక్ని అయితే ఇచ్చాను. అక్కడికి వచ్చి మీ స్టోరీస్ని నాతోనైతే షేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, లేట్ చేయకుండా ఈరోజు వీడియోలోకి వెళ్ళిపోదాం. మన ఒరిస్సా బార్డర్ దగ్గర ఒక పల్లెటూరు అండి. ఆ అమ్మాయి పేరు ప్రియ అనమాట. తన్ని అక్కడ ఉంచి కొంతకాలం వరకు చదివించారు. ఆ తర్వాత వైజాగ్ సిటీలోని వాళ్ళకి తెలిసిన వాళ్ళ ఇంట్లో ఉంచి తన్నైతే బాగా చదివించారు. ఆ సమయంలోని తనకి హర్ష అయితే పరిచయం అయ్యాడు. హర్ష వాళ్ళది వైజాగ్ సిటీనే. అయితే వాళ్ళిద్దరి పరిచయం ప్రేమగానైతే మారింది. హర్ష వాళ్ళ ఇంట్లోని వాళ్ళు వాళ్ళ పెళ్లికి అయితే ఒప్పుకోలేదు. అమ్మాయి సైడ్ వాళ్ళు ఒప్పుకున్నారు కానీ అబ్బాయి సైడ్ వాళ్ళు అయితే ఒప్పుకోలేదు. ఆ తర్వాత వాళ్ళిద్దరూ కష్టపడి అవతల వాళ్ళని అయితే ఒప్పించడం జరిగింది. ఆ తర్వాత వాళ్ళ అత్తగారితో కలిసి వీళ్ళు అయితే ఉంటున్నారు. అయితే ప్రతి చిన్న విషయానికి కూడాను పాయింట్ అవుట్ అయితే చేస్తూ ఉండేవారు వాళ్ళ అత్తగారు. అలానే 3 months అయ్యేసరికి ఇంకా తను కన్సీవ్ అవ్వకపోవడంతోని వాళ్ళ అత్తగారు చీటికి మాటికి ఏదో విషయం మీద ఇంకా కన్సీవ్ అవ్వలేదు అంటూ అస్తమానం తన్నే అంటూ ఉండేవారు. మీకు ఒక విషయం తెలుసా? సో ఎవరైనా పదే పిల్లలు లేరా అని అడుగుతున్నా, లేదు అని అంటే ఎవరైనా పాయింట్అవుట్ చేస్తే నిజంగానే మనకి అది వెనక్కి వెళ్లే ఛాన్స్ ఉంది. ఇది చాలా మందికి తెలియదు. గుర్తుపెట్టుకోండి, మీ కోడళ్ళు కావచ్చు, లేదంటే మీ కూతురు కావచ్చు, ఇంకెవరికైనా కూడాను పిల్లలు లేకపోతే వాళ్ళని వదిలేసేయండి. అలాగా వాళ్ళు ఎప్పుడు ఫ్రీ అవుతారో, వాళ్ళ మైండ్ ఎప్పుడు ఫ్రీ అవుతుందో ఖచ్చితంగా కన్సీవ్ అయితే అవుతారు. అంతేగాని వాళ్ళ పీకల మీద కూర్చున్నట్టుగా మనం స్ట్రెస్ పెడితే మటుకు పిల్లలు అయితే కలగరు. అయితే ఈ కాలంలోని కాస్త అర్థం చేసుకుంటున్నారు కాబట్టి బాగుంటుంది. కానీ ఇంతకు ముందు అయితే చాలా తొందరగానైతే వాళ్ళు అనేసేవారు. అయితే మరి వీళ్ళకి కూడా 3 months అయిపోయింది అని చెప్పి వాళ్ళ అత్తగారు అస్తమాటికి పదే అంటూ ఉంటే తను చాలా బాధపడుతూ ఉండేది. అయితే అది గమనించిన హర్ష ఏంటి అని అంటే, ప్రియని వాళ్ళ అమ్మాళ్ళ ఇంటికి తీసుకువెళ్దాము, ఒక 3 days వాళ్ళ ఇంట్లో ఉండి వద్దాము అని చెప్పేసి అనుకున్నారు. మరి అలానే ఇంట్లో వాళ్ళకి చెప్పకుండా ప్లాన్ అయితే చేశారు. ఆ వీకెండ్ అంటే ఫ్రైడే వెళ్దాం అనుకున్నారు. ఫ్రైడే మార్నింగే అప్పటికప్పుడు అన్ని ప్యాక్ చేసుకొని వాళ్ళకైతే చెప్పారు. అలా చెప్పడం కూడా కొంతమందికి తప్పే. మరి అలానే వాళ్ళ అత్తగారు అయితే ముందే చెప్పాలిగా, అది ఇది అని సాధించారు. మొత్తానికి హర్ష అడ్డుపడి దాందే ముందు వెళ్తామని ఇప్పుడు చెప్తున్నాం కదా అని చెప్పేసి గబగబా వాళ్ళైతే స్టార్ట్ అయిపోయారు వాళ్ళ కార్ మీద. మరి అలానే వెళ్ళారు. వాళ్ళు వెళ్ళేసరికి మధ్యాహ్నం 2 అలా అయిపోయింది. సో అక్కడికి వెళ్ళిన తర్వాత వాళ్ళందరూ చాలా హ్యాపీ అన్నమాట. పెళ్ళైన తర్వాత వాళ్ళు మధ్యలో ఒకసారి రావడమే, ఆ తర్వాత ఇదే అన్నమాట వెళ్ళడం. ఇంకా వాళ్ళ అమ్మగారు వాళ్ళు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు. ఇద్దరిని చక్కగా రిసీవ్ చేసుకున్నారు. కాకపోతే అక్కడ ప్రాబ్లం ఏంటి అని అంటే, కొన్ని ఫెసిలిటీస్ అయితే ఉండవు మనకి ఇక్కడ ఉన్నట్టుగా. అలానే మరి అలా లేకపోయినప్పటికీ కూడా హర్ష అయితే అడ్జస్ట్ అయ్యాడు. వాళ్ళకంటూ ఒక రూమ్ అయితే వాళ్ళు ప్రొవైడ్ చేశారు. ఆ రూమ్ లోనైతే ఉన్నారు. హ్యాపీగా ఆ 3 days అయితే గడిచిపోయాయి. ఇంకా సండే ఈవినింగ్ వాళ్ళు స్టార్ట్ అయిపోదామని అనుకున్నారు. అక్కడ కూడా వీళ్ళు చెప్పలేదు ఇంకా ఈ రోజు స్టార్ట్ అవుతామని చెప్పేసి. అవి కూడా సర్దుకుంటూ ఉంటే ప్రియ వాళ్ళ అమ్మాయేమో, ఎక్కడికి ఎందుకు బట్టలు సర్దుతున్నావు అని అంటే, ఇంకా బయలుదేరాలమ్మా, మేము వెళ్ళిపోతున్నాము అని చెప్తుంది ప్రియ. సో అక్కడ వాళ్ళు మూఢనమ్మకాలు ఎక్కువగా ఉంటాయి. అంతేకాకుండా చాలా రకాల బ్లాక్ మ్యాజిక్స్ అయితే చేస్తూ ఉంటారు. ఇదివరకటి వీడియోలో కూడా నేను చెప్పాను.
సండే కావచ్చు, లేదనంటే అమావాస్య రోజుల్లోని, ఇంకా కొన్ని రోజుల్లోని సాయంత్రం అయితే పిల్లల్ని పంపించరు. ఇంకా అలాగే ఊరు దాటాలన్నా, పొలిమేరలు దాటాలి అన్నా కూడాను వాళ్ళకి భయమే. ఎందుకనంటే ఆ టైంలోని చాలా మంది ఎన్నో రకాలుగా చెడుపులు చేసి అక్కడ పడేయడం, ఇంకా కొంతమంది ఏమో వాళ్ళకున్నది వదిలించుకొని భోగం పెట్టి అక్కడ పొలిమేరలో పెట్టడం, ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉంటారని ఆ అమ్మాయిని అయితే హెచ్చరిస్తుంది. వద్దమ్మా, ఈ టైంలో వెళ్ళడం ఏంటి, అసలుకే మీకు ఇంట్లోనే ఎన్నో బాధలు, ఈ టైంలో నీకు తెలుసు కదా మన ఊరు సంగతి, రేపు మార్నింగే వెళ్దురు అని చెప్తుంది ఎన్నో రకాలుగా. కానీ ఎదురు వినిపించుకోరు. ఎందుకనంటే హర్షకి నెక్స్ట్ డే మార్నింగే మళ్ళీ తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోవాలి. ఇంకా వాళ్ళ ఇంట్లో కూడాను 3 డేసే ఉంటామని చెప్పడంతో ఇంకా వీళ్ళు లేదు అని చెప్పి ఆ టైంలోనే ఇంకా స్టార్ట్ అయిపోయారు. అయితే వీళ్ళు స్టార్ట్ అయ్యారు కానీ వాళ్ళ అమ్మగారు ఒకటే బాధ అనమాట, ఏం జరుగుతుందా ఏంటా అని చెప్పేసి. మేము కార్ మీదే కదా వెళ్తాము, కంగారు ఏం లేదమ్మా అని చెప్పి తనకి ఏదో నచ్చ చెప్పేసి వీళ్ళైతే స్టార్ట్ అయిపోతారు. స్టార్ట్ అయిపోయి ఇంకా పొలిమేరలు దాటుతున్నారు అనే టైంకి కారు సడన్ గా ఉన్నట్టుండి ఆగిపోయింది. ఆగిపోయేసరికి తను కిందకి దిగాడు హర్ష. ఉండు నేను చూస్తాను అని చెప్పేసి. అప్పుడు ఎందుకనో ఒక్కసారిగా ప్రియకి వాళ్ళ అమ్మ చెప్పిన మాటలు, అప్పటి వరకు చెప్పిన మాటలు ఎందుకనో ఒకసారి గిర్రున తన చెవులోనైతే మారుమ్రోగాయి. ఇంకా తను ఎందుకనో కొంచెంగా భయపడింది. ఈలోగా తనకి విపరీతంగా కడుపులోనైతే తిప్పేస్తుంది. గమ్మున తను కూడా కారు దిగి నాకేంటో బాగా కడుపులో తిప్పుతుంది అని చెప్పేసి వామిటింగ్ అయితే చేసేసింది. వామిటింగ్ చేసింది, తను వాష్ చేసుకుంది. ఇంకా పక్కన ఆ ఊరి పొలిమేర కదా, అక్కడ ఎవరో రైస్ లోని ఎర్రటి కుంకుమ కలిపి పెట్టి ఉంచారనమాట. అది చూసింది, తిను వామిటింగ్ చేస్తున్నప్పుడు అది చూసింది. చూసి భయపడి వెంటనే తను ఫేస్ వాష్ చేసేసుకొని కార్ అయితే ఎక్కేసింది. హర్ష చెక్ చేశాడు, ఏం లేదు, ఏ ప్రాబ్లం లేదు. మళ్ళీ తిను స్టార్ట్ చేయడానికి అయితే ప్రయత్నించాడు. స్టార్ట్ అయింది ఈసారి. సరే ఇంకా కార్ మీద చక్కగా మాట్లాడుకుంటూ వీళ్ళు వచ్చేసారు. ఏంటి అలాగా సడన్ గా వామిటింగ్ చేసావా అని అంటే, ఏమో తెలియదు హర్ష, నాకు చాలా కడుపులో తిప్పేసింది ఇలాగా అని తనైతే చెప్పింది. ఇంకా వాళ్ళు వస్తున్న సమయంలోనే ఏంటి అని అంటే హైవే రోడ్ మీద ఒక యాక్సిడెంట్ అయితే దూరంగా జరిగింది. అది కూడా చూస్తుంది ఈ ప్రియ. మరి వాళ్ళ ఇంటికి అయితే చేరుకున్నారు లేట్ నైట్. అప్పటికే వాళ్ళ అత్తగారు ఏదేదో అంటున్నారు, ఇలా వెళ్ళారు, ఈ టైంలో వచ్చారు, అది ఇది అని చెప్పేసి. ఇంకా తన అవయం పట్టించుకోకుండా వెళ్ళి తన పని తను చేసుకొని ఫ్రెష్ అప్ అయిపోయి అలానే పడుకుని పోయింది. ప్రియా కొంచెం లేచి ఏదో ఒకటి తిను అన్నా కూడా తనేం మాట్లాడలేదు. ఇంకా నాకు బాగా నీరసంగా అనిపిస్తుంది, పడుకుంటాను హర్ష అని చెప్పేసి తను వెళ్ళి పడుకుని పోయింది. తనకి చాలా నీరసంగానైతే అనిపిస్తుంది. ఓ పక్క ఏంటంటే కడుపులోనేంటో తిప్పేస్తున్నట్టుగానైతే అనిపిస్తుంది. ఇలా అయితే అయ్యింది. ఒక 2-2:30 అయితే అవుతుంది రాత్రి సమయంలోని. తనకి ఎందుకనో చాలా ఇరిటేటింగ్ గా అనిపించి లేచి కూర్చుంది. తన చేతులకి బాగా మంటగానైతే అనిపిస్తుంది. ఏంటి అని చెప్పేసి బెడ్ ల్యాంప్ లోని చేతులు అక్కడ పెట్టి చూస్తే చేతుల మీద ఎవరో గీరేస్తే ఎలా ఉంటుంది, సన్నటి గోర్లతోని గీరేస్తే ఎలాగా మార్క్స్ పడతాయి, అలాగైతే మార్క్స్ పడి ఉన్నాయి అన్నమాట. తనకు అర్థం కాలేదు ఏంటి ఇలా అయిపోయింది అని చెప్పేసి ఏదో క్రీమ్ తీసి అప్లై చేసింది. ఆ తర్వాత పడుకోవడానికి ట్రై చేస్తుంటే తన పక్కన ఎవరో వచ్చి కూర్చొని తన కడుపు మీద చేయి పెట్టినట్టుగానైతే ఒక ఫీలింగ్. టక్కున లేచి చూసింది, ఎవరూ లేరు. మళ్ళీ పడుకోవడానికి అయితే ప్రయత్నిస్తుంది కానీ తనకైతే నిద్ర పట్టలేదు. మొత్తానికి ఒక 4-4:30 అవుతున్న సమయంలోని తనకి బాగా గాఢంగానైతే నిద్ర పట్టేసింది. ఆ నిద్రలోని ఒక ఆమె వచ్చి తన కడుపు మీద చేయి పెడుతూ గట్టిగానైతే నొక్కుతుంది, కిందకి నొక్కుతుంది. తన నోటి నిండా రక్తం అయితే కనిపిస్తుంది. అలా కనిపించేసరికి గట్టిగా అరిచి లేచి కూర్చుంది. తనకి ఇదంతా కలలాగా అయితే వస్తుంది. ఈలోగా తనకి బాగా ఎక్కువగా పెయిన్ అయితే వచ్చింది. తను వాష్రూమ్ లోకి వెళ్లేసరికి తనకి పీరియడ్ అయితే వచ్చేసింది. అది కూడా ఎలా అంటే చాలా ఎక్కువగానైతే బ్లీడ్ అయిపోతుంది. తను ఇంకా అక్కడే హర్ష అని పిలిచి కూలబడిపోయింది. గమ్మున హర్ష అయితే లోనికి వచ్చాడు. ఏంటి ఏమైంది అంటే ఇదిగో ఇలా అని
చెప్తుంది. చెప్పేసరికి సరే హాస్పిటల్కి వెళ్దాంలే పదా అని చెప్తూ లేపుతుంటే, లేదు లేదు ఇదంతా కామనే కదా, నేను చూసుకుంటాను అని చెప్పేసి తనకి చెప్పి, అత్తయ్య గారికి కొంచెం చెప్పేసి నేను ఈరోజు పనులేం చేయలేను అని తనైతే అంది. సర్లే దాందే ఉంది, ఏం చెయ్యొద్దు, నువ్వు పడుకో, రిలాక్స్ అవ్వు, నిన్నంతా జర్నీ చేశాం కదా అందుకే ఇలా అయి ఉంటుంది అని చెప్పేశాడు. తన ఆఫీస్కి అయితే వెళ్ళిపోయాడు. కానీ ఇంట్లో ఉన్న అత్తగారు ఎలా ఉంటారంటే ఒక్కొక్కసారి అలాంటి సందర్భాల్లోనే ఇంకా ఎక్కువ ఇబ్బంది పెడతారు కొంతమంది. మరి అలానే ఆవిడ కూడా అలానే ఇవన్నీ వచ్చారు, ఏదో అలిసిపోయినట్టు పడుకోనే ఉంది, ఏ పని చేయట్లేదు అది ఇది అని సనుగుతూ ఉంటే ఈ అమ్మాయి మెల్లగా పాపం లేచి వెళ్ళి ఏదో చేయడానికి అయితే ప్రయత్నిస్తుంది. వద్దొద్దులే ఏం చెయ్యక్కర్లేదు, ఏవో కాయగూరలు ఉన్నాయి అవి కోసిపెట్టు, ముట్లో ఉన్నాగా దూరంగా ఉండు అని చెప్పేసి ఏదేదో మాట్లాడింది. ఇంకా అమ్మాయి పాపం అలానే కూర్చొని తను కాయగూరలు ఏవో కట్ చేసి ఇచ్చేసి మళ్ళీ వెళ్ళి కళ్ళు తిరిగినట్టుగా బెడ్ మీద అయితే పడిపోయింది. మళ్ళీ తను ఎప్పుడు లేచింది అని అంటే హర్ష వచ్చి ఎప్పుడు పడుకున్నావు, ఏమైంది, అన్నం తిన్నావా అని అడుగుతున్నప్పటికీ తను సెమీ కాన్షియస్ గానైతే ఉందన్నమాట. ఇంకా ఇలా ఓ పక్క నుంచి బ్లీడ్ అయితే అవుతుంది తనకి, తను అలానే ఉంది, ఇంకా ఏడుస్తుంది, నాకు ఏదో అవుతుంది, నాకు కడుపులో చాలా పెయిన్ గా ఉంది అనేసరికి లాభం లేదు, హాస్పిటల్కి వెళ్దామని చెప్పేసి తన హాస్పిటల్కి అయితే తీసుకెళ్తాడు. డాక్టర్ గారు చెక్ చేసి ప్రెగ్నెన్సీ పోయిందమ్మా అని చెప్తారు. వీళ్ళు షాక్, అసలు ప్రెగ్నెన్సీ ఎప్పుడు వచ్చింది ఎప్పుడు పోయిందో వీళ్ళకైతే తెలీదు. అయితే జస్టిఫికేషన్ 4.5 వీక్స్ అయితే అవుతుంది అని చెప్పేసి డాక్టర్ గారు అయితే చెప్తారు. అంటే తను క్యారీ చేసింది పాపం తనకు తెలీదు ఇలా అవుతుంది ఇలా అయ్యింది అని చెప్పేసి. ఎప్పుడైతే వీళ్ళు ఊరు వెళ్లారో ఆ టైంలో కూడా తనకి ప్రెగ్నెన్సీ అయితే ఉంది, తెలియలేదు, తను తెలుసుకోలేకపోయింది. సో అలా పోయింది అనేసరికి ఇద్దరు చాలా డిసప్పాయింట్ అయితే అయిపోతారు. ఇంకా హర్షను తను ఇంటికి అయితే వస్తారు. ఏమైంది ఈ పిల్లకి ఏంటి అని వాళ్ళ అమ్మ అడిగితే, ఏం లేదు ఇలాగా ప్రెగ్నెన్సీ పోయిందంట అని అంటే, అనుకున్నాను వెళ్ళొద్దని చెప్పాను, ఇష్టం వచ్చినట్టుగా మీకు నచ్చినట్టుగా ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోతారు వచ్చేస్తారు, మరి ఇలానే జరుగుతుంది అని ఆవిడేవో ఎంత పని అయిపోయింది, ఫస్ట్ కిడ్ ఇలా అయిపోవడం చాలా అశుభం అలాగే ఇలాగాని ఆవిడేదో మాట్లాడుతుంది ఆవిడ వర్షన్లోని. ఇంకా హర్షకి చాలా చిరాకు అనిపిస్తుంది, ఆవిడనైతే తిట్టేసి ఇంకా ఆపుతావా, బాలేదు కదా పడుకొని కాస్త రిలాక్స్ అవ్వని, నువ్వు ఇంక ఇలాంటివి మాట్లాడుకొని వాళ్ళ అమ్మకైతే చెప్పేశాడు. తను వెళ్ళింది పడుకుంది కానీ నిన్న ఎవరినైతే తను కలలో చూసిందో అదే లేడీ మళ్ళీ తనకి కళ్ళు మూసుకుంటే ఎపియర్ అవుతుంది. తన ముందు వచ్చి నించోవడం, తన దగ్గరకు వచ్చి తన మీద చేతులు వేయడం, ఇంకా తన కడుపు మీద చేయి వేసి గట్టిగా నొక్కడం, ఇలా చేస్తున్నట్టుగా. తను అలా కడుపు మీద చేయి వేసినప్పుడల్లా కూడాను తనకి ఇంకా హెవీ బ్లీడ్ అయితే అవుతుంది, అలాగే పెయిన్ కూడా విపరీతంగానైతే వచ్చేస్తుంది. ఇంకా తనకి ఏం అర్థం కాలేదు, భయపడుతూ లేచి కూర్చుంటుంది. సో హర్ష వెళ్ళి కాస్త ఏదైనా తినేసి పడుకో, అసలు ఫుడ్ లేదు కదా అని చెప్పి తనైతే తీసుకువస్తాడు. వాళ్ళ అత్తగారు మొహం అలానే మార్చుకొని ఉంటుంది. ఇంకా తన పని తను కానిచ్చుకొని వచ్చేస్తుంది. ఇంక ఇలా ఒక 1 వీక్ అయితే అవుతుంది. మెల్లమెల్లగా హర్షలో మార్పు ఏంటి అని అంటే తిన మీద కూడా చిరాకు పడడం మొదలు పెట్టాడు. ఏ పని సరిగ్గా చెయ్యవు, నీకు ఎప్పుడు కూడా ఆరోగ్యం బాగోదు, అది ఇది అండం మొదలు పెట్టాడు. తనకు అసలు ఏం అర్థం కావట్లేదు, నా తప్పు లేకుండా ఎందుకు ఇలా హర్ష అస్తమాటికి నన్ను అంటున్నాడు అని బాధపడుతూ ఉండేది. మరో పక్క వాళ్ళ అత్తగారు మొహం మార్చుకొని తనతో సరిగ్గా మాట్లాడడం మానేసి తన పని ఏదో తను చేసుకోవడం, ఏదో పని ఉంటే అది చెప్పడం, లేకపోతే లేదు అన్నట్టుగా బిహేవ్ చేస్తుంది ఆవిడ. మరోపక్క ఏమో రాత్రి పడుకుంటే తనకి కల్లోకి వచ్చిన ఆవిడ అస్తమాటికి తనని చాలా ఇబ్బంది పెడుతుంది, టార్చర్ అనుభవిస్తుంది. అయితే ఒక 1 వీక్ 2 వీక్స్ అయిపోయిన తర్వాత తను ఎలా అయిపోయిందంటే కంప్లీట్ గా పిచ్చెక్కినట్టుగా అయిపోతారు కదా మనుషులు కూడా, ఇలాగా పట్టించుకోకుండా అస్తమాటికి బ్లేమ్ చేస్తూ తిడుతూ తను పడుకుందామన్నా రిలాక్స్ అవుదామన్నా మరోపక్క అలాంటి ఒక ఇమేజ్ కనిపించి ఇబ్బంది పెడుతుంటే, అలానే తను ఆ రూమ్ కి ఎక్కువ శాతం పరిమితం అయిపోయింది. కలలో కనిపించే ఆ ఆవిడ బయటన ఎపియర్ అయ్యి తన్ని పట్టుకున్నట్టు, తన కడుపు మీద చేయి పెట్టి గట్టిగా నొక్కుతున్నట్టు,
ఇలా అయితే అవుతుంది. తనకి 2-3 వీక్స్ అయింది కానీ ఇంకా బ్లీడ్ అయితే కంట్రోల్ అవ్వలేదు. ఓ పక్క నీరసం అయితే అయిపోతుంది. హాస్పిటల్కి వెళ్దామంటే హర్ష తిడుతున్నాడు. అంతేకాకుండా నువ్వు ఎక్కడికి వెళ్ళక్కర్లేదు, ఇంట్లో ఉంటే చాలే అలా అని మాట్లాడుతున్నాడు. తనకు అసలు ఏదో జరిగింది, సంథింగ్ ఈజ్ రాంగ్ అని చెప్పి అర్థమైంది. సో ఆ రోజు హర్ష నాకు పార్టీ ఉంది, లేటుగా వస్తానని చెప్పేసి తనైతే వెళ్ళిపోయాడు సాయంత్రం పార్టీ కోసం అని చెప్పేసి. ఇంకా తినొక్కరిదాయే ఉంది, వాళ్ళ అత్తగారు వాళ్ళ రూమ్లోనైతే ఉన్నారు. ఈ అమ్మాయి ఏంటనంటే మంచం మీద పడుకొని నిటారుగానైతే పడుకొని ఉంది. పడుకొని ఉండేసరికి సడన్ గా కరెంట్ అయితే పోయింది. అయితే అపార్ట్మెంట్ లోని జనరేటర్ ఆన్ చేయడానికి టైం పడుతుంది కదా కొంచెం. ఈ లోపే ఏంటనంటే వాళ్ళ రూమ్ లో ఉన్న ఫ్యాన్, ఏదైతే సీలింగ్ ఫ్యాన్ ఉందో దాని మీద ఆ ఆడ మనిషి కూర్చొని ఈ అమ్మాయి కాసి చూస్తూ నవ్వుతోంది. తన నోట్లో నుంచి రక్తం అయితే కారుతుంది. అంతే గట్టిగానైతే అరిచేసింది ప్రియ. ఆ అరుపుకి జడిచిపోయి పక్కన రూమ్ లో ఉన్న వాళ్ళ అత్తగారు పరిగెట్టుకొని అయితే వచ్చింది. ఏమైంది ఏమైంది అని వచ్చేసరికి అత్తయ్య అత్తయ్య అని భయపడిపోతుంది, పిచ్చి చూపులు అయితే చూస్తుంది. ఏమైంది ప్రియ ఏమైంది అని అంటే, ఎవరో ఎవరో నా రూమ్ లో ఉన్నారు అత్తయ్య, నాకు భయం వేస్తుంది, అది మనిషి కాదు దెయ్యం దెయ్యం అని అంటుంది. అంటూ ఉంటే ఏంటి నువ్వు చదువుకున్న దానివే కదా ఇలా మాట్లాడుతున్నావు ఏంటి అని వాళ్ళ అత్తగారు అయితే అంటున్నది. ఇంకా మొత్తానికి కరెంట్ అయితే వచ్చింది, వీళ్ళు ఆన్ చేసుకున్నారు. తను లోపలికి వెళ్ళి పడుకోవడానికి భయపడిపోతుంది. సరే అయితే నా రూమ్లోకి రా, నా రూమ్లో పడుకో అని చెప్పేసి ఆవిడైతే అంది. సరే వచ్చింది కానీ తను బాత్రూమ్కి వెళ్ళి వస్తుంది. ఏంటి ఇంకా నీకు తగ్గలేదా అని అప్పుడు అడిగింది ఆవిడ. లేదత్తయ్య, ఇలా ఆ రోజు నుంచి ఈ రోజు వరకు ఇలానే ఉంది, హాస్పిటల్కి వెళ్దామంటే హర్ష ఇలా తిడుతున్నాడు అని అంటే ఆవిడకి ఏదో డౌట్ వచ్చింది. సరే హర్ష వచ్చాక నేను మాట్లాడతానులే అని చెప్పేసింది. నెక్స్ట్ డే మార్నింగ్ హర్ష వచ్చిన తర్వాత ఇలా అవుతుంది కదా, హాస్పిటల్కి తీసుకువెళ్ళు, లేకపోతే నేనైనా తీసుకువెళ్తాను, చూసావు కదా నీ భార్య అంత వీక్గా అయిపోయిందో అది ఇది అంటూ ఉంటే హర్ష అయితే తీసుకువెళ్ళు అని చెప్పేశాడు. తన పని అయితే తను చూసుకుంటున్నాడు. ఇంకా అత్త కోడళ్ళు ఇద్దరు కలిపి హాస్పిటల్కి అయితే వెళ్ళారు. సో హాస్పిటల్కి వెళ్తే వీళ్ళకి తెలిసింది ఏంటి అని అంటే, అమ్మాయి కన్సీవ్ అయింది కదా, పూర్తిగా బయటికి వచ్చేయడానికి వాళ్ళు ఏదో టాబ్లెట్ ఓరల్ గా ఇంకా ఇంకొక టాబ్లెట్ ఇచ్చారంట. సో ఈ అమ్మాయి ఆ 2 టాబ్లెట్లు కూడా యూజ్ చేసింది కానీ లోపల ఇంకా ఏవో పార్టికల్స్ అయితే ఉండిపోయాయి. సో దాని వలన లోపలంతా కూడాను సెప్టిక్ లాగా ఫామ్ అయ్యేసరికి ఇంకా ప్రతిరోజు దీనికి ఇలా అవుతుంది అనమాట. ఇంకా ఇమీడియట్ గా అదంతా క్లీన్ చేయించాలి అని చెప్పి డిఎన్సీ ఏదో చేశారంట. చేసిన తర్వాత వీళ్ళు ఇంటికైతే వచ్చేసారు. నువ్వు రెస్ట్ తీసుకోమ్మా, నేను చూసుకుంటానులే అని వాళ్ళ అత్తగారు అయితే చెప్పేసి ఆవిడైతే చూసుకుంటుంది. కానీ తనకి మటుకు కళ్ళు మూసినా తెరిచినా అదైతే కనిపిస్తుంది. అతి భయంకరంగా తన్ని భయపెట్టేస్తుంది. ఇంకా లాభం లేదు, దీని గురించి చెప్పకపోతే నాకు ఇంకేదైనా అయిపోతుంది అని చెప్పి వాళ్ళ అత్తగారికే ఈ విషయం అయితే చెప్పిందంట. అత్తయ్య నాకు ఎందుకనో ఇలా కనిపిస్తుంది అని అంటే, ఎప్పటి నుంచి కనిపిస్తుంది, ఏమైంది, ఎలా జరిగింది ఏంటి అని అంటే, ఈ ప్రెగ్నెన్సీ పోయిన దగ్గర నుంచి ఆ రోజు నుంచే నాకు అది కనిపిస్తుంది, నాకు భయం వేస్తుంది అత్తయ్య అని అంటే ఆవిడే జాగ్రత్తగాను చూడండి. కొన్ని రిలేషన్స్ ఇలానే ఉంటాయి, కటువుగా బయటికి కనిపించినప్పటికీ కూడాను ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు వాళ్లే మనకి హెల్ప్ చేస్తారనమాట. మరి అలా ఉంటుంది. మెయిన్ గా అత్త కోడళ్ళు రిలేషన్ అలానే ఉంటుంది. ఎవరికి ఎప్పుడు గొడవలు అవుతున్నప్పటికీ కూడాను ఒకరికి ఏదైనా అయితే ఇంకొకరు వెంటనే రియాక్ట్ అవుతారు. అది మానవత్వం. ఇంకా అలాగే ఆడవాళ్ళం కదా, మళ్ళాంటి ఆడదాయే కదా అని కొంతమందికి అయితే ఉంటుంది, అందరికీ కాదులేండి, కొంతమందికి అయితే ఉంటుంది. మరి అలానే ఈవిడ హెల్ప్ చేసింది అనమాట కోడలికి. సో ఆవిడ ఏం చేసింది అని అంటే, గోపాలపట్నంలో ఎవరో ఉన్నారు, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి, తీసుకువెళ్తే మీకు సొల్యూషన్ దొరుకుతుంది అని అంటే ఆయన దగ్గరికి అయితే తీసుకువెళ్ళిందంట. తీసుకువెళ్తే ఆయన ఏవో కొన్ని రోజుల్లోనే ఉంటారంట, అన్ని రోజుల్లోనే అక్కడ ఉండరు. అంటే అదేదో ఒక ఆఫీస్ లాగా పెట్టుకున్నాడు ఆయన. అయితే ఆయన లేకపోయేసరికి ఇంకెవరో చెప్పారంట, వేపగుంటలోని ఒక ఆయన ఉంటారు, ఆయన దగ్గరికి తీసుకువెళ్ళండి అని అంటే కోడల్ని పాపం ఆయన దగ్గరికి కూడా తీసుకువెళ్తే ఆయన చూడగానే చెప్పేశాడంట, మీ కోడలు తన వెంట తీసుకువచ్చింది ఇది,
తను చూసుకోకుండా చేసిన పని వలన ఇలా జరిగింది అని చెప్పేసి వెంటనే తనకి ఏవో పరిహారాలు చేసి తాయెత్తు అయితే కట్టారంట. కట్టిన తర్వాత అది కనిపించడం అయితే మాయమైపోయింది. వాళ్ళ అమ్మకు కూడా ఈ విషయం అయితే చెప్పింది. తను చెప్తే అందుకే వెళ్ళొద్దన్నాను, మన ఊర్లో తెలుసు కదా, ఎవరికైనా ఏదైనా పట్టినా లేదంటే ఎవరైనా ఇంకొకరికి పెట్టినప్పుడు అవి తీయడం కోసం మరొకరి చేత ఈ భోగాలు పెట్టించి అక్కడ ఊరి పొలిమేరల్లో వదిలి రావడం, ఆ వదిలి వస్తే అవి అక్కడికి వెళ్ళిపోయి ఆ భోగం తినుకొని అక్కడితో అవి వెళ్ళిపోతాయి అన్నమాట. ఊర్లోకి రాకుండా ఇలా చేస్తారనమాట. ఊర్లోకి రావడానికి పొలిమేరల్లోని అమ్మవార్లు ఉంటారు కదా, వాళ్ళు ఊర్లోకి రానివ్వకుండా, ఆ దుష్ట శక్తులు మళ్ళీ ఊర్లోకి ప్రవేశించనివ్వకుండా అక్కడితో అడ్డుకట్ట వేస్తారు. అయితే ఎవరైనా అటువంటి సందర్భాల్లోని ఊరు పొలిమేరలు దాటుతున్నప్పుడు పొరపాటున వాటి పక్క నుంచి వెళ్ళినా లేదానంటే వాటి మీద నుంచి దాటుకొని వెళ్ళినా కూడా వాళ్ళ వెనకాతల వచ్చేయడం అనేది జరుగుతుంది. మరి అలాగే వీళ్ళు వెళ్ళేటప్పుడు ఎవరు భోగం పెట్టారు, ఇదే అన్నంలోని కుంకుమ వేసి కలిపేసి ఎరుపు అన్నం పెడతారు, అంటే అది రక్తపు అన్నము అని అంటారు. ఇలా రకరకాలుగా చేస్తూ ఉంటారు. కొంతమంది ఏంటంటే వైట్ రైస్ లోని బూడిద కలిపి పెడతారు, కొంతమంది ఏమో 3 ముద్దలు తయారు చేసి పెడతారు. ఒకటి వైట్ రైస్ తోని ముద్ద, ఒకటేమో కుంకుమ, ఒకటి పసుపు వేసి కలిపి పెడతారు. ఇలా రకరకాలుగా ఉంటుంది, ఒక్కొక్క దానికి ఒక్కొక్క రకంగాను. కొంతమంది బొమ్మలు కూడా చేసి పెడుతూ ఉంటారు. మరి అలా వాళ్ళు వదిలించుకొని పెట్టేటప్పుడు ఊరి పొలిమేరల్లోని పెట్టేసి వదిలేసి వెళ్ళిపోతారనమాట. అక్కడి నుంచి వెనక్కి తిరిగి చూడకుండా. ఎవరైతే ఇవి క్రాస్ చేస్తారో వాళ్ళ వెనకాతల అది వెళ్ళిపోతుంది అని చెప్పేసి. చాలా తప్పు కదండి. ఏదో పారే ఏట్లో అలాంటి వాటిల్లో పడేస్తే అవి అక్కడి నుంచి పోతాయి. అప్పుడు కూడా ఎక్కడికైనా వెళ్ళి మళ్ళీ అవి చేరుకోవడం అనేది జరుగుతుంది. నేను చాలాసార్లు మన వీడియోల్లో చెప్పాను, కొన్ని దుష్ట శక్తుల్ని మనం బంధించలేము, అలా అని వాటిని డిస్ట్రాయ్ అయితే చేయలేము. వాటికి ఏంటంటే ఇదిగోలాంటి చిట్కాలు ఉపయోగించి వాళ్ళ మీద నుంచి దించేసి మరొకరి మీదకి అయితే ఉసుగొలుపుతారు. అంతేకాకుండా కొంతమందిని బంధించినప్పటికీ కూడాను చాలా జాగ్రత్తగా తవ్వి లోపల ఎక్కడో పాతి పెట్టడం అలాంటివి చేస్తారు. మరి మనం అలా పాతి పెట్టినప్పటికీ కూడా ఎక్కడ పడితే అక్కడ వెంచర్లు అవి ఇవి వేసినప్పుడు అవి తవ్వకాల్లో బయటపడిపోవడం అనేది జరుగుతుంది. అలా బయటపడినప్పుడు రీసెంట్ గా వాళ్ళు పెట్టారనుకోండి, అదైతే బయటపడిపోతుంది. లేదు ఎప్పుడో చాన్నాళ్ళ క్రితం, ఎన్నో సంవత్సరాల క్రితం పెట్టినవి అనుకోండి, అవి బయటపడినా నిరుపయోగం. ఎందుకనంటే దాంట్లోని సత్తా పోతుంది, లేదా అంటే దాని పీరియడ్ ఆఫ్ టైం అయిపోతే అవి వెళ్ళిపోతాయి ఆటోమేటిక్ గా. దానిలోని అంత పవర్ ఉండదు. సో ఇదన్నమాట జరుగుతుంది. మరి అలానే చెప్పిన మాట వినకుండా ఎప్పుడైతే వీళ్ళు ఊరు దాటారో తినకైతే పట్టేసుకుంది, తన కడుపులో ఉన్న పిండాన్ని పోగొట్టింది. అంతేకాకుండా భార్యాభర్తలకి గొడవలు తెప్పిస్తుంది. కొన్నిసార్లు విడిపోతారు, అలాగే లేదనంటే మనస్తాపం చెంది చనిపోవడం కూడా జరుగుతుంది ఇలాంటి వాటి వలన. మరి ఈ వీడియో మీ అందరికీ కూడా నచ్చిందనే అనుకుంటున్నాను. వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ అయితే వేయండి, షేర్ చేయండి. మనలాంటి హర్రర్ ప్రేమికులకి రేపటి సరికొత్త హర్రర్ ఇన్సిడెంట్ తోని మళ్ళీ మీ ముందుకైతే వచ్చేస్తాను. అంటిల్ దెన్ బాయ్.